హలో వెల్కమ్ టు వైల్డ్ క్రేజీ మ్యాన్ ఛానల్. ఈరోజు మనమైతే ఇక్కడ కర్నూలు దగ్గరలో ఉన్న అలంపురంలో జోగులాంబ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, గుడి లోపలికి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కోవడానికి కూడా సపరేట్గా చూడండి ఎంత బాగా చేసిరో. కాళ్ళు కడుక్కొని అయితే మనం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ఏజ్ ఎంతో తెలియదు కానీ అది చూస్తే మాత్రం చాలా పెద్ద పెద్ద అంటే చాలా రోజుల నుంచి ఇక్కడనే ఉందన్నట్టు అయితే మనకు అర్థమవుతుంది. టెంపుల్ కూడా చూడండి, మీకు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చాలా పురాతనమైంది టెంపుల్ ఇది. ఇక్కడ చూడండి, లోపల లింగం ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి రండి, మీరు కూడా వచ్చి బాగా ఎంజాయ్ చేయండి, టెంపుల్ చూడండి. ఎందుకంటే ఆర్కిటెక్చర్ అయితే దారుణంగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మనకు హైదరాబాద్ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ మాత్రమే ఈజీగా మీరు వచ్చేయచ్చు. ఈజీగా వచ్చి ఈ టెంపుల్ని దర్శించుకొని వెళ్ళొచ్చు. చూడండి ఎంత బాగుంది. చూడండి, మనకి ఇక్కడ దగ్గరలో, హైదరాబాద్ దగ్గరలో, ఇక్కడ మన కర్నూలులో అయితే ఇంకా హ్యాపీగా వాళ్ళు వీక్లీ వచ్చి ఒకసారి చూసుకొని వెళ్తారు అనుకుంటా. మనకు కూడా ఈజీ, అంతేం టైం ఏం పట్టదు. 2.5 అవర్స్లో వచ్చి చూసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. ఎంత బాగుంది చూడండి లోపల. అసలు ఎవరో ఆర్కిటెక్ట్ కానీ చాలా దారుణంగా అంటే చాలా బాగా కట్టిండు. మన నంది దేవుడు ఆశీర్వాదాలు తీసుకుందాం. లోపలికి అయితే కెమెరా అలౌడ్ లేదు. ఇలా షూట్ చేసినందుకు నన్ను క్షమించండి ఒకవేళ చూస్తే. అసలు నేను దేవుడిని చూపించొద్దు అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా అక్కడ బోర్డు పైన పెట్టిన తర్వాత మనం దేవుని చూపించకూడదు. అట్లా దీంట్లో దర్శనం చేసుకోవడం కూడా అంత మంచిది కాదు. డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోండి. చాలా బాగుంది టెంపుల్. ఏంటంటే టెంపుల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు అని అనిపించింది నాకు ఇక్కడికి వెళ్తే మాత్రం. కానీ అక్కడున్న ఆర్కిటెక్చర్కి అయితే టెంపుల్ని మాత్రం ఒక రేంజ్లో మెయింటైన్ చేస్తే ఫుల్ పబ్లిక్ వస్తారు. ఇంకా డెవలప్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. అందరికీ తెలుస్తుంది ఈ టెంపుల్ గురించి. ఎందుకంటే చాలా మంచి ఆర్కిటెక్చర్, చాలా పురాతనమైన టెంపుల్ ఇది. చూడండి ఎన్ని మందిరాలు ఉన్నాయి ఇక్కడ, ఎన్ని ఆలయాలు ఉన్నాయి లోపలే. చూడండి ఇక్కడ లింగం చూడండి ఎంత అద్భుతంగా. దీంట్లో వీడియోలో చూస్తున్నాం కానీ మనం వీడియోలో కాదు, డైరెక్ట్గా వెళ్ళి చూస్తే ఆ కళ్ళకి ఎంత బాగా కనిపిస్తుంది తెలుసా. క్రౌడ్ కూడా ఎక్కువ ఉండదు ఇక్కడ. హ్యాపీగా మంచిగా ఫ్యామిలీతో హాయిగా వెళ్ళి దర్శించుకొని రావచ్చు. మీకు చూడండి, ఇంకోటి ఇక్కడ చూడండి, శిల్పాలు. అక్కడ డోర్కి పైన ఏం పెట్టారో తెలియదు నాకు కూడా. చూడండి ఒకసారి, చూడండి నీట్గా ఎంత బాగుందంటే టెంపుల్ సూపర్గా ఉంది. అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. చూడండి ఎంత బాగుంది. అక్కడ పైన ఉన్న రాయి అది ఎలా పెట్టారో తెలియదు. అది చాలా అంటే చాలా బరువు ఉంటుందని నేను విన్నా. అక్కడనే పక్కన ఇంకోటి మన ఇక్కడ ఏంటంటే చూడండి, పైకి వెళ్ళిన తర్వాత చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నేను ఒక్కసారి వచ్చినప్పుడైతే చాలా బాగుండే. మరి ఇప్పుడు ఎట్లుంటుందో తెలియదు. ఈ నది ఏ నదో నాకు కూడా అంత ఐడియా లేదు. కాకపోతే వర్షాకాలంలో వస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కళ్ళకు మంచిగా కనిపిస్తుంది మీకు.
చూడండి, చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా. వర్షాకాలంలో వచ్చినప్పుడు మీకు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ వరకు మీకు నీళ్ళు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒక లింగం ప్రతిష్ఠించారు చూడండి. ఇక్కడ జోగులాంబ టెంపుల్లో మ్యాక్సిమం లింగాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది ఇక్కడైతే మెయిన్ టెంపుల్. ఇది ఇక్కడే అమ్మవారు ఉంటారు. మనం ఇటువైపు నుంచి చూపిస్తున్నాగా, ఇటువైపు నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్ డోర్. ఇది ఇక్కడ చూడండి, మంచి గోల్డ్ ఫినిషింగ్లో ఉంది డోర్ అయితే. చూస్తే ఇప్పుడు దీంట్లో వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే ఎంతవరకు పాసిబుల్లో అంతవరకు మాత్రం వీడియోనైతే మీకు టెంపుల్ లోపలికి అయితే కెమెరా అలో లేదు, మీకు ఎంత వీలైతే అంత చూపిస్తా. మా కూతురు వస్తుంది ముందు, చూడండి, ఎల్లో షర్ట్ వేసుకొని. వీళ్ళంతా మా చుట్టాలు ఇల్లు, అంటే మా అన్న వాళ్ళు, మా అత్త, మా మామయ్య, ఈయన మా మామయ్య, వీళ్ళంతా మా మరదళ్ళు ఉన్నారు, మా అన్న, మా బామ్మర్దులు, చాలామంది అయితే ఇక్కడికి వచ్చాము మేము. ఇక్కడ బ్లూ షర్ట్ వేసుకొని మనోడు ముందు వెళ్తున్నాడు చూడండి. మనకు పాత వీడియోల్లో మీకు వీడు కనిపిస్తాడు నాతోని, వీడు నా కొడుకు. ఈ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. అక్కడ కెమెరా అయితే, ఎందుకంటే వాళ్ళు వద్దన్న పనిని మనం అయితే చేయకూడదు, ఇంతవరకు రావడమే ఎక్కువ. ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది కదా, కెమెరాలు వాడకూడదు అసలు. చూపిద్దామని ట్రై చేశా కానీ నాకే బాగా అనిపించలేదు, చూపించలేదు, ఏమనుకోవద్దు. మీరు డైరెక్ట్గా చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. డైరెక్ట్గా రండి, చూడండి, విజిట్ చేయండి కంపల్సరీగా ఈ టెంపుల్ని. చూడండి ఆర్కిటెక్చర్ కూడా ఎంత బాగుంది, చాలా బాగా చేశారు. చాలా పురాతనమైందంటే చాలా పురాతనమైంది ఇది టెంపుల్. ఇది నేనే. ఇంకోటి ఏంటంటే, నాకు కాళ్ళకి పొబ్బులు వచ్చినాయి, నడవలేకపోయినా, అందుకే కొద్దిగా వీడియో స్లో అయింది. యాక్చువల్గా మనకు చెప్పులు లేకుండా నడిచే అలవాట్లేదు. ఓకే, మళ్ళీ కలుద్దాం మరి ఇంకొన్ని వీడియోస్తో. మళ్ళీ మీ ముందుంటాను నేను. ఓకే, మీరు సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీగా చేసుకోండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్.